విపరీతంగా యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తోంది బీజేపీ పార్టీ. ఎందుకు అక్కడ కేంద్రంలో ప్రత్యర్థి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా వీళ్ళని ఇలానే ఎదుర్కోవాలనుకుంటోందా? అసలు మీ అభ్యంతరాలు ఏంటి? వారి పాలన పైన మీ డిమాండ్స్ ఏంటి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీల నుంచి ఉండే నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ మనం ఏది మాట్లాడాలన్నా కొన్ని విషయాల్ని ఆచితూచి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. సరే, అది మనం మంచి జరిగిందని చెప్దాం, జరగదని చెప్దాం. సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అంశాలను మనం చూసుకుంటా పోతే, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలు ఈ రోజు చాతల్లో చాలా మార్పు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు అవినీతి సొమ్ము అంతా కక్కిస్తాడు. ఇప్పటి వరకు సంవత్సరం అయినా కక్కియలేదు. 2500 వృద్ధులకు పెన్షన్ పెంచుతాడు, ఇప్పటి వరకు పెంచలేదు. 6 గ్యారెంటీలు 6 అబద్ధాలు అయినాయి. అవి గ్యారెంటీలు ఎక్కడ పోయినా అవి అబద్ధాలు అయినాయి. 66 మోసాలు అయినాయి. ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని అంటే ఒకటే విషయము. మనం అందరం అంటున్నాము కేటీఆర్ ఫామ్ హౌస్ కూలలేదు, వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డి ఇల్లు కూలుతున్నాం, అది కూలలేదు. అంటే వీళ్ళు మాటల వరకు మాత్రమే చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి చేతల్లోకి వచ్చే వరకు వారు అనుకూలమైనటువంటి వ్యక్తులకు లేదా వారికి పూర్తిగా అనువైనటువంటి కార్యక్రమాలు చేస్తాం తప్ప ఇంకెక్కడ కూడా చేస్తలేదు. అనేక విషయాలు మీరు మొదటి నుంచి 365 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకుంటూ పోతా ఉంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొన్ని విషయాలను తెర మీద తీసుకొని వస్తా ఉంది. అంటే ఇలా పాలన వ్యవస్థని గాడి తప్పేటువంటి ప్రయత్నం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ చేస్తా ఉంది. బీఆర్ఎస్ ఏదో అనడము, వాళ్ళెవరు మాట్లాడడం, వాళ్ళ ఎమ్మెల్యే పోగానే వీళ్ళు తోడలు కొట్టడము, వాళ్ళ ఇంటికి పోవడము, వీళ్ళింటికి వాళ్ళ ఇంటికి వీళ్ళు కాన్వాయ్ పోవడం, ముఖ్యమంత్రి స్వయాన మాట్లాడడము, అనేక అంశాలు ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే అభివృద్ధి అంశం పక్కన పెట్టి వారు ఈ 2 రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆట మనకు కళ్ళారా కనబడతా ఉంది. అది మొత్తం కూడా ఏముంది అని అంటే ఒకటే ట్రిక్ ఫర్ ట్యాక్, నువ్వు నన్ను గిల్లు నేను నిన్ను గిల్తా అనేటువంటి వాతావరణం తప్ప ప్రజల సంక్షేమం కానీ ఈ సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి అభివృద్ధి అంశాలను చూసుకోకపోతే చాలా అరుదుగా ఏదో 1-2 వాళ్ళు అంటున్నటువంటి 6 గ్యారెంటీలు కూడా పాక్షికంగానే జరిగింది తప్ప పూర్తిగా జరిగినట్టు దాఖలాలు లేవు. ఒకటే చెప్తాము, ఒకవేళ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారిని ఇలా అధికారానికి వచ్చింది, కాంగ్రెస్ అధికారం వచ్చింది అంటే ఒకటే ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వాళ్ళకి నమ్మకం లేక, బీఆర్ఎస్ అభివృద్ధి లేదా బీఆర్ఎస్ అంశాల్లో వాళ్ళకి లేక కాంగ్రెస్ కి మ్యాండేట్ ఇచ్చి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలనలో లక్షలాది మంది అప్లికేషన్స్ వచ్చినాయి. మళ్ళీ అప్లికేషన్స్ ఎక్కడ పోయినాయో తెలియదు, దాన్ని పక్కన పెట్టదు. మళ్ళీ అంతా కులగణన అన్నారు. మళ్ళీ అది ఎక్కడ పోయిందో అది ఎక్కడ పోతుందో తెలియదు. అలాగే మధ్యలో వర్గీకరణ అంశం మీద మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు, కేంద్రం మంచి దాని మీద మళ్ళీ మాట్లాడారు. అంటే అనేక అంశాలు మీరు ఎక్కడ చూసుకున్నా, హైడ్రా చూసుకున్నా లేకుంటే మూసీ చూసుకున్నా, ఇక్కడ మనం ఇంకో మూసీ విషయంలో కూడా ఒక గమనించాలి. మనకు ఇప్పటికే తెలంగాణలో అదే ముఖ్యమంత్రి గారే అన్నాడు లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, ఇక్కడ మట్టి కుండలు ఉన్నాయి ఏం లేవు అని అన్నాడు. తెలిసిన వ్యక్తి మళ్ళీ ఈ కోట్లాది రూపాయలు ఇప్పుడు అంత అర్జెంటుగా మూసీ చేయాల్సిన అవసరం ఆయనకి ఏమున్నది? ఈ సంవత్సరం రోజుల్లో ప్రభుత్వము ఏముంది ఏం పరిస్థితి అని తెలుసుకోవడానికి సమయం పడుతుందని అందరూ వారి నాయకులు కాంగ్రెస్ ఉన్నటువంటి అందరూ అదే అంటా ఉన్నారు. సంవత్సరం అయింది. ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కండలున్న వ్యక్తికి వెంటనే పిల్లలు అది ఏదో అనొద్దు కానీ వల్గర్గా మాట్లాడి. నేను ఏమంటా ఉన్నా ఒకటే విషయం, నిజంగా కూడా ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి విషయాలు మాట్లాడదు. అయినా మాట్లాడుతున్నారు. వీళ్ళ మంత్రి స్థాయి వ్యక్తి కూడా అంటాడు మాకు అప్పించేటోడు లేడు, మీకు ఎట్లా రుణమాఫీ చేయాలి అని అంటున్నారు, ఎట్లా మీకు రైతు బంధు ఇస్తామని అటువంటి అంశం మాట్లాడుతున్నారు. ధరణి విషయము ఎక్కడ ఉన్నది అక్కడనే గొంగడి, దాని గురించి ఏం మాట్లాడదు. ఖాళీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు వేస్తారు, కాలయాపన చేస్తారు. కమిటీలు కాలయాపనే కాంగ్రెస్. ఈ రోజు కాదు, మీరు వందలాది సంవత్సరాల నుంచి ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పరిపాలించినటువంటి 40-45 సంవత్సరాల పైన పరిపాలన పూర్తి వ్యవస్థలో కూడా కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా కమిటీలతోని కాలయాపన చేసినటువంటి దాఖలు ఉన్న తర్వాత సరైన నిర్ణయం లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ప్రతిపక్షం ఉన్నప్పుడు రోజు అదే మాట్లాడాడు. మరి దాని మీద ఒక్క అడుగు ముందుకేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ ఆయన ఇంట్లోనే సర్వర్ పెట్టి ఇది చేస్తే కూడా సంవత్సరం గడుస్తుంది, కనీసం ఒక నోటీసు ఒక్కరిని ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతా ఉంది అని అంటే ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇంకెక్కడ లేదు. ఇంకో మాట మాట్లాడుతున్నారు బీజేపీ ఇప్పుడే యాక్టివ్ అయింది, అంతకుముందు లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా మండలాల వారిగా బండి సంజయ్ గారు జిల్లా మండలము 5 విడతలుగా పాదయాత్రలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి.
బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీని అసలు ఊహించిన ఊహలు లెక్క పైకి తీసుకొచ్చినట్టు దాఖలాలు ఉంది. ఎవరి హయాంలో వారి దాంట్లో జరుగుతా ఉంది తప్ప కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నే ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్పులో తెలంగాణ అధికారం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అనేకమైనటువంటి ప్రయత్నాలు, గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాలు అనేకంగా జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు మీరు పర్సెంటేజ్ చూసుకుంటూ పోవచ్చు, ఎప్పుడెప్పుడు ఎట్లా ఉన్నాము. ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇలా 19% ఓట్ బ్యాంక్ సాధించినటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. నిన్నటికి నిన్న కూడా చూడండి మీరు, నిన్న కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి 7 జవహర్ నవోదయ విద్యాలయాలు 7 మన రాష్ట్రంలో ఇచ్చారు. జగిత్యాల గానీ, నిజామాబాద్ గానీ, కొత్తగూడెం గానీ, మేడ్చల్ గానీ, మహబూబ్నగర్ గానీ, సంగారెడ్డి గానీ, సూర్యాపేట, ఇవన్నీ చోట్ల 7 నవోదయ విద్యాలయాలు ఇచ్చారు. అనేక అంశాలు ఒకటే చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ వారు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే మోసపూర్వమైనటువంటి హామీలను నిలదీసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ కాంగ్రెస్ ద్వారా బీఆర్ఎస్ అనే అవసరమే లేదు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రేమ్ గాంధీ గారు మంచి జరిగితే మంచి చెప్పుకోవాలి, చెడు జరిగితే ఖచ్చితంగా మేము చెప్తాము అన్నారు మీరు మాట్లాడే ముందు. కాంగ్రెస్ పాలనలో మంచి జరిగింది అనుకునే విషయాలు మీకు ఏమన్నా తెలుసా, మీ నోటీస్కి వచ్చాయా? తప్పకుండా, నేను ముందే చెప్పినాము, మన అనేక సందర్భాల్లో మన యోయో టీవీ ఛానల్ కూడా ఒక మాట మాట్లాడినాము. హైడ్రా మీద వారు తీసుకున్నప్పుడు మొదటగా స్వాగతించింది భారతీయ జనతా పార్టీ. మేము స్వాగతించాం, కానీ సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి, ఎవరైతే నిర్వాసితులను బాధితులకు సరైనటువంటి న్యాయం జరగాలనేటువంటి వాదనే తప్ప ఇట్లేదు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా, బండి సంజయ్ గారు కూడా ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విషయంలో కొన్ని విషయాలు ఒప్పుకున్నారు, కిషన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. మేము ఏమంటున్నాము, మంచి చేసినప్పుడు ఖచ్చితంగా స్వాగతిస్తాము, కానీ మీరు మంచి ముసుగులో ఇంకేదో చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం. భారతీయ జనతా పార్టీ నిలదీయడంలో ఏ మాత్రం ఇది లేదు. అనేక సందర్భాలు మీరు చూడండి, మూసి విషయంలో ముందు మేము స్వాగతించిన తర్వాత ఎప్పుడైతే మీరు శనివారాలు ఆదివారాలు వాళ్ళకి ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా, వాళ్ళకు పరిహారం అందించకుండా దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తే బస్తీ నిధులు చేసినాము. తర్వాత అనేక ప్రాంతాలు తిరిగినాము. డైరెక్ట్ గా చెప్పినాం, బండి సంజయ్ గారు చెప్పారు డైరెక్ట్ గా, నేను ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నా అంతా పక్కన బట్టి ఒక కార్యకర్తలకు వచ్చినాం. విద్యార్థుల సమస్యల్లో గాంధీనగర్ కి, విద్యానగర్ కి వెళ్ళినటువంటి దాఖలాలు, ఇట్లా అనేక సందర్భాలు. భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యల మీద, ప్రజల అంశాల మీద వీళ్ళు ఏవైతే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయమని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, సంవత్సరం గడిచింది, ఈ సంవత్సరం గడిచిన దాంట్లో జరుగుతున్నటువంటి విషయాలు, ఈ మొత్తం సంవత్సరం చిట్ట చివరి రాగానే మళ్ళీ అలా కొత్త రాజకీయం, విగ్రహ రాజకీయాలు. గత ప్రభుత్వం ఒక విగ్రహం పెట్టింది, నేను ఒక విగ్రహం పెట్టిన. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు అభివృద్ధి చేయాల్సినటువంటి అంశం అవసరం ఉంది కానీ తప్ప విగ్రహాలతో ఏం పర్లేదు. నిజంగా కూడా మీరు ప్రజల్లో మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అనుకుందాం, 13 హామీలు అనుకుందాం, లేదా మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీలని ప్రజల్లోకి తీసుకుపోయారనుకోండి, విగ్రహాలు మీ మనసులో పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి విగ్రహం, రేవంత్ రెడ్డి మార్క్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలా అసలు అవసరమే లేదు. భారతీయ జనతా పార్టీ ఈ విశ్లేషకులు చెప్తారు, రాజగోపాల్ గారు వారు చెప్తారు, అప్పట్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన భారతదేశం యొక్క, భారత్ మాత యొక్క చిత్రపటాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు దాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కడ మేము తప్పవట్లేదే, ఎక్కడ మేము మార్పులు చేర్పులు చేయలేదే. మేము ఒకటే అంటాము, విగ్రహ రాజకీయాలు ఏం అవసరం, ప్రజలకు సంక్షేమం అవసరం కదా. ఇలా ఆ విగ్రహం తీసి ఈ విగ్రహం పెడతాం, ఈ విగ్రహం తీసి ఆ విగ్రహం పెడతాం. అసలు మీరు ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి మర్చిపోయి రోజు ఏదో ఒక అంశాల మీద చర్చలే తప్ప సంక్షేమం మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా చేస్తాము. అదే ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు మంచి మేనేటరీ ఇచ్చారు, ప్రతిపక్ష హోదా. వాళ్ళు కూడా అవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, అసలు ఒక ప్రజాప్రతినిధి మాట్లాడకుండా అన్నటువంటి లాంగ్వేజ్ లో మాట్లాడడం, అధికారుల మీద మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ ఏమైతా ఉంది? ఇదంతా కూడా రోజు ప్రజల్లో ఒకటే భయాందోళన వాతావరణం తప్ప ఎక్కడైనా సంక్షేమం గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మీరు 6 గ్యారెంటీలు నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తా ప్రజల్లో అవేర్నెస్ చేస్తా ఉన్నారా? కానీ ప్రజలు ఇవన్నీ చూస్తా ఉన్నారు. ముందటి కాలం కాదు, ఒకానొక రోజుల్లో ఏదైనా జరిగితే రేపొద్దున ఉదయం న్యూస్ పేపర్లు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు క్షణాల్లో జరిగిన విషయం ఏదైనా జరిగితే క్షణాల్లో అరిచేతిలో ప్రపంచం ఉన్నది కాబట్టి వెంటనే చూసి దాని మీద స్పందిస్తున్నారు. సామాన్యుడు దాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వీళ్ళు వీళ్ళ విజయోత్సవం బయటపడుతుందా, వీళ్ళ అపజయాలు బయటపడతాయా కళ్ళారా కనబడతా ఉంది. ఎందుకు వీళ్ళ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ఏ రకంగా విజయాలు చేసుకుంటారో వీళ్ళకి తెలియాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులే, వాళ్ళ నాయకులే వాళ్ళ పార్టీ మీద వ్యతిరేకత. హైడ్రా మీద మాట్లాడితే ఒక ఆయన నేను కోర్టుకు పోయి కొట్లాడుతా అంటాడు, ఇంకో ఆయన మా దగ్గరికి రావద్దు అంటాడు, సంగారెడ్డిలో కాలు పెట్టద్దని ఒక ఆయన అంటాడు, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇచ్చేద్దని ఇంకో మంత్రి మాట్లాడతాడు. అరే మీకు ఎక్కడ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నది కాంగ్రెస్? తర్వాత వారు అన్నిటికైనా విషయం
ఇవాళ వరకు విద్యాశాఖ మీద ఒక అంశం ఒక జనరల్ గా ఏ శాఖకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరుగుతుంది. సంవత్సర కాలంలో విద్యాశాఖలు తీసుకున్నటువంటి మార్పులు ఏంది? ఏం మాత్రం తీసుకోలే. హోంశాఖ కానీ విద్యాశాఖ చాలా కీలకమైన శాఖలు. ఈ శాఖలు ముఖ్యమంత్రి పరిధిలోకి ఉండి ఆ ముఖ్యమంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి కేబినెట్ సమావేశాలు లేవు, దాంట్లో ఏ మార్పు లేదు, కనీస మౌలిక వసతులు లేవు. ఇలా చాలా పాఠశాలల్లో మహిళలు ఉన్నటువంటి జూనియర్ కాలేజీలలో లేదా పాఠశాలల్లో అనేక పాఠశాలలో మౌలిక వసతులు, మంచినీరు లేదు తాగడానికి, టాయిలెట్ వ్యవస్థ లేదు, బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి కనబడతలేవా? అరే ఇవన్నీ పక్కన పెట్టుకొని రాత్రి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మూసి సుందరీకరణ అవసరం ఆయనకి ఏమొచ్చింది? నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఎవరి కోసం డ్రీమ్ ప్రాజెక్టు? ప్రజల కోసం చేయాల్సిన అవసరం ఉంది. మీరు మీ గుర్తింపు కోసము, వ్యక్తిగత గుర్తింపు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఇది ఉందో అది అస్సలు సమంజసం కాదు. ప్రజల్లో గుర్తింపు రావాలనుకుంటే ప్రజల సమస్యల మీద ఫైట్ చేయండి, సమస్యలు తీర్చే ప్రయత్నం చేయాలి. అరే ఇక్కడ తినడానికి తిండి లేదు, మౌలిక వసతులు లేవు, నిత్యం అసలు ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో ఆ అవసరాలు తీరకముందే ఇలా మేము సుందరీకరణ చేసేటువంటి అంశం అది సమంజసమైంది కాదు. తీసుకునే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, కానీ దానికి ఇది సరైన సమయం కాదనేది చాలా సందర్భాలు చెప్పినాం. ఒకటే చెప్తా ఉన్నాము, వీళ్ళు సంవత్సరం కాలం పాటు కాలయాపన. ఏం జరిగిందంటే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది అన్నది. అభివృద్ధి విషయంలో కానీ మీరు ఏ రకంగా ఏ గ్రోత్ రేట్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నది. ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఒకటి మాట్లాడుతున్న, అధికారం రాగానే ఇంకోటి మాట్లాడుతుంది. ఇది సమంజసమైంది కాదనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. రైట్. విజయార్య గారు, ఖచ్చితంగా తెలంగాణ బిడ్డ కూడా